హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనం బోట్ నుంచి వెరీ రీసెంట్లీ లాంచ్డ్ 5400D సౌండ్ బార్ యొక్క రివ్యూ అయితే చూద్దాం. సో దీని అయితే మేము త్వరగా వాడాం. ఈ వీడియోలో నేను నా యొక్క ఎక్స్పీరియన్స్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్లీ దీని యొక్క హైలైట్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మొత్తం టోటల్లీ వైర్లెస్. మీకు ఈ శాటిలైట్స్ వైర్లెస్, ఈ సబ్వూఫర్ వైర్లెస్, సౌండ్ బార్ వైర్లెస్. సౌండ్ బార్ ఒకటి టీవీ దగ్గర పెట్టుకున్నామా, ఎక్కడ పెట్టేసామా, ఆరామ్స్ ఎటువంటి వైర్స్ జంజెట్ లేకుండా మీరు ఆరామ్స్ యూజ్ అయితే చేయొచ్చు. అది మెయిన్ హైలైట్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఇది మీకు 550 వాట్ అవుట్పుట్తో వస్తుందన్నమాట. సో దట్ మీకు ఒక మంచి బిగ్గర్ సైజ్ హాల్స్లో కూడా దీన్ని అయితే యూజ్ చేయొచ్చు. బట్ ఎనీవే ఇవన్నీ ఇనీషియల్గా హైలైట్స్ మాత్రమే. డీటెయిల్గా మీకు ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్లీ మనకి బాక్స్ ఇలా అయితే వస్తుందన్నమాట. బాక్స్ కంటెంట్స్ విషయానికి వస్తే మాత్రం బాక్స్లో వచ్చేసి మనకి రిమోట్ ఉంటుంది. రిమోట్కి 3 AAA బ్యాటరీస్ ఒక 2 అయితే ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు వాల్ మౌంట్ కిట్ ఉంటుంది. ఆక్స్ కేబుల్ ఒకటి ప్రొవైడ్ చేశారు. అండ్ వారంటీ యూజర్ మాన్యువల్ చూడడానికి ఉంటుంది. అండ్ సబ్వూఫర్ అండ్ శాటిలైట్ స్పీకర్స్ అండ్ ఫైనల్లీ సౌండ్ బార్. దట్స్ ఇట్. ఇక మనకి బాక్స్ కంటెంట్. సో ఫస్ట్లీ డిజైన్ అయితే మాత్రం సింపుల్గా ఉంటుందన్నమాట. మీకు డిజైన్ చూడడానికి మీరు ఇక్కడైతే చూడొచ్చు. ఒక సింపుల్ డిజైన్ ఉంటుంది. ఫ్రంట్ గ్రిల్ ఉంటుంది. మీకు ఇక్కడ ఎల్ఈడి కలర్స్ ఇక్కడ బ్లింక్ అవుతూ ఉంటాయి. సో కొంచెం మీకు ఎల్ఈడి సిస్టమ్ ఉంటే మాత్రం మీకు ఇంకా నచ్చొచ్చు. పైన అంతా కూడా మీకు పియానో బ్లాక్తో వస్తుంది. మంచి గ్లాసీ ఫినిష్తో వస్తుంది. కొంచెం కేర్ఫుల్గా ఉండండి, లేదంటే స్క్రాచెస్ బాగా అట్రాక్ట్ చేస్తుంది. శాటిలైట్ స్పీకర్స్ డిజైన్ కూడా బాగానే ఉంటుంది. మీకు చూడొచ్చు సేమ్ గ్రిల్ అండ్ పియానో బ్లాక్ కోటింగ్తో వస్తుంది. టాప్లో మీకు మ్యాటీగా వస్తుంది. సబ్వూఫర్ మాత్రం వీళ్ళ సిగ్నేచర్ డిజైన్, బోట్ సిగ్నేచర్ డిజైన్తో వస్తుందన్నమాట. విచ్ ఇస్ గుడ్ థింగ్. అగైన్ చూడడానికి కొంచెం బాగుంటుంది. నాకైతే పర్సనల్గా బోట్ సిగ్నేచర్ డిజైన్ అనేది కొంచెం బెటర్ అయితే అనిపిస్తుంది అనమాట. ఇది డిజైన్ విషయానికి వస్తే బిల్డ్ క్వాలిటీలో కూడా మేజర్ కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. అఫ్ కోర్స్ బోట్ కానీ జిబ్రానిక్స్ కానీ వీళ్ళు ఎక్కువగా క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవుతారు. విచ్ ఇస్ గుడ్ థింగ్ అగైన్. అండ్ ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే మాత్రం మనకి ఆల్మోస్ట్ అన్ని కనెక్టివిటీ ఉన్నాయి. బ్లూటూత్ 5.3తో వస్తుంది. త్రూ బ్లూటూత్ మీరు కనెక్ట్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఆక్స్ ఇన్పుట్ ఉంది, యూఎస్బీ ఇన్పుట్ ఉంది, HDMI ఉంది, అండ్ ఫైనల్లీ మనకి ఆప్టికల్ ఉంది. ఏది మిస్ చేయలేదు, అన్ని కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు టీవీ కనెక్ట్ చేసుకుని ARC ద్వారా కూడా మీరు ఆరామ్సే ఎంజాయ్ అయితే చేయొచ్చు. అండ్ ఇక రిమోట్ యాజ్ యూజువల్ వీళ్ళు రెగ్యులర్ రిమోటే, చేంజెస్ అయితే ఏం లేవు. లైక్ పేర్ బటన్, ఇన్పుట్ బటన్, వాల్యూమ్ కంట్రోల్స్, నెక్స్ట్ అండ్ అలానే ట్రబుల్స్ కంట్రోల్ చేసుకోవచ్చు. మీకు ట్రబుల్స్ కావాలంటే పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అండ్ సబ్వూఫర్ బేస్ కావాలనుకున్నా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అనమాట. అండ్ దాంతోపాటు సెంటర్ స్పీకర్స్కి ఉంది, సెంటర్ పెంచుకోవచ్చు. అండ్ సరౌండ్స్ కూడా ఫుల్లీ కంట్రోలబుల్ రిమోట్. ఏది మిస్ చేయలేదు. ఏదైనా సరే మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు బేస్ పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు, తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు. ఇలా టోటల్ పర్ఫెక్ట్ మంచి రిమోట్ అయితే ఇచ్చారు. అది నాకైతే బాగా నచ్చింది రిమోట్ విషయంలో. అండ్ ఇక ఇవన్నీ పక్కన పెట్టిన ఆడియో క్వాలిటీ గురించి చెప్పు. ఇవన్నీ మాకు ఎవరికి కావాలి అంటే మాత్రం ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంది. ఒకసారి ఆడియో శాంపిల్ వినండి. ఫస్ట్ ఇది మనకి 550 వాట్ అవుట్పుట్తో వస్తుందన్నమాట, RMS అవుట్పుట్ అనేది. అండ్ వాల్యూమ్ మాత్రం చాలా అంటే చాలా హైగా ఉంటుంది. మీకు దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. చాలా ఎక్కువ వాల్యూమ్ అయితే ఉంటుంది. వాల్యూమ్లో ఎటువంటి ఇష్యూ లేదు. అండ్ ఇక ట్రబుల్స్ విషయానికి వస్తే మాత్రం వెరీ గుడ్ ట్రబుల్స్ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ చాలా బాగుంటాయి. గజ్జలు అంటారు కదా, ఆ గజ్జల సౌండ్ అనేది చాలా బాగుంటుంది. బేస్ మాత్రం వెరీ 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 హై, చాలా ఎక్కువగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీరు బెడ్రూమ్లో కనుక ఈ సౌండ్ బార్ తీసుకోవాలని ఆలోచన మీకుండి వీడియో చూస్తుంటే వీడియో అంతా చూడండి, కానీ దీన్ని మాత్రం కొనకండి. బెడ్రూమ్ 10x10 రూమ్ కానీ 10x12 రూమ్లో కానీ ఇది చాలా ఎక్కువ అవుట్పుట్ అవుతుంది. మీరు ఎంజాయ్ చేయలేరు. ఏదో 550 వాట్ ఆ వాట్ ఈ వాట్ అని చూసి తీసుకుంటే అల్టిమేట్గా ఎక్స్పీరియన్స్ ఖరాబ్ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో దీని జోలికి వెళ్ళొద్దు. లేదు మీది ఒక మీడియం సైజ్ హాల్ నుంచి బిగ్గర్ సైజ్ హాల్ అనుకుంటే మాత్రం పర్ఫెక్ట్లీ మీకు సెట్ అవుతుంది. ఈ బేస్ అనేది ఆ రూమ్లలో మీడియం హాల్స్లో కానీ బిగ్గర్ సైజ్ హాల్స్లో కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. చిన్న రూమ్స్లోకి వెళ్ళి బేస్ పెడితే మీకు అసలు ఈ సౌండ్ బార్లో వచ్చే సౌండ్ మీకు వినిపించదు. అసలు మొత్తం బేస్ డామినేటింగ్గా ఉంది. ఆడియో ఎక్స్పీరియన్స్ అంతా ఖరాబ్ అవుతుంది. కీప్ ఇట్ ఇన్ మైండ్. వోకల్స్ చాలా బాగున్నాయి, వోకల్స్లో ఇష్యూ లేదు. అండ్ ఇక సరౌండ్ ఏదైతే శాటిలైట్స్ నుంచి మనం సినిమాటిక్ ఎఫెక్ట్ అంటాం కదా, ఏదైనా సరౌండ్లో వచ్చే సౌండ్స్ అనేది ప్రాపర్గా
5.1 ఆడియో మీకు ఇందులో వస్తుంది. సెంటర్లో సరౌండ్లో ఏవైతే రావాలో సరౌండ్లో రావాల్సిన సౌండ్లే సరౌండ్లో వస్తున్నాయి అండ్ చాలా లౌడ్గా వస్తున్నాయి. బెటర్ నా సజెషన్ ఏంటంటే బాగానే వస్తున్నాయి, బట్ నాలాంటి టేస్ట్ ఉన్నోడికైతే ఇంకాస్త పంచర్గా ఇంకా బెటర్గా రావాలి సరౌండ్స్, అప్పుడే నాకు మంచి సినిమాటిక్ ఫీల్ వస్తుంది. నేనేం చేశానంటే సరౌండ్ +5లో పెట్టుకున్నాను. +5లో మీరు కూడా పెట్టుకోండి, చాలా మంచి సరౌండ్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఇక అసలు థింగ్ మనం మాట్లాడుకోవాల్సింది మిడ్స్. అసలు మిడ్స్ అంటే ఏంటి? మామూలుగా మిడ్స్ అంటే ఏంటంటే వోకల్ సింగర్ పాడుతుంటాడు, డ్రమ్స్ బేస్ గుద్దేది, బేస్ వస్తుంటుంది, ట్రబుల్స్ చిన్న చిన్న ట్రబుల్ సౌండ్స్ ట్రబుల్స్లో వస్తుంటాయి. బట్ ఇన్స్ట్రుమెంటల్స్ ఇప్పుడు ఒక డబ్బాని కేసి ఇలా కొట్టామంటే ఈ ఇన్స్ట్రుమెంట్ ఒక సౌండ్ చేస్తుంది. ఈ ఇన్స్ట్రుమెంట్ చేసే సౌండ్లో సమ్ వాట్ బేస్ ఉంది, సమ్ వాట్ ట్రబుల్ ఉంది, సమ్ వాట్ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మిడ్ సౌండ్ అయితే ఉంది దీన్ని కొట్టినప్పుడు. ఫర్ సపోజ్ ఈ సౌండ్ అనుకోవచ్చు. ఆ సౌండ్ ఒక ట్రబుల్ లాగా, అంటే ఒక ట్వీటర్ ఉంటుంది కదా, గజ్జలు వచ్చే ట్వీటర్లో ఇదే సౌండ్ ప్లే చేస్తే ఇలా వస్తుందా? రాదు. ట్వీటర్లో ఏదైతే గజ్జలు డామినేటింగ్గా వస్తుందో ట్రబుల్స్ డామినేటింగ్ వస్తాయి. ఇందులో కూడా మిడ్స్ అనేది ఆ పంచియర్ మిడ్స్ అనేది మిస్ అయిపోయింది. ఆ మిడ్స్లో కనుక పంచ్ ఉంటే చాలా బాగుండేది, అదొకటి మిస్ చేసింది. ఒకవేళ మీకు మన యూజువల్గా ఆటోలో వెళ్తుంటే ఆటోలో ఏమొస్తుంది, ఏకదమ్ డీజే డమ్ డమ్ అని సౌండ్ వస్తుంది. ఇంకొక వెళ్ళి ట్వీటర్స్ ఉంటాయి ముందు వాళ్ళ దగ్గర, ట్వీటర్స్లోంచి గజ్జలు ఇన్స్ట్రుమెంటల్స్ అన్ని గజ్జలన్నీ అందులోంచి వస్తుంటే బేస్ సబ్బూఫర్లోంచి వస్తుంది. మీకు అటువంటి ఆడియో డీజే ఎఫెక్ట్ అంటే ఆటో డీజే ఎఫెక్ట్ కాదు, మాకు గుద్దాలి గజ్జలు రావాలి అదరాలి అనే వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. బట్ ఎవరైతే మిడ్స్ ఎవ్రీ డ్రమ్ మన తమన్ మా మ్యూజిక్ లాంటి ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం అప్పుడు మీకు కొంచెం ఇందులో మీకు ల్యాక్ ఆఫ్ మిడ్స్ అని అనిపిస్తుంది అనమాట. మిడ్స్లో ఆ దమ్ము పంచినెస్ తగ్గిపోతుంది, ఎక్కువగా గజ్జలు డామినేట్ చేస్తుంది. అది ఓవరాల్గా ఆడియో విషయానికి వస్తే చిన్న రూమ్ వాళ్ళు తీసుకోవద్దు. రెండోది మిడ్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు తీసుకోవద్దు. మీకు ఏకదమ్ డీజే ఎఫెక్ట్ మంచి గుద్దుడు కావాలి, బేస్ కావాలి అండ్ మంచి సైజ్ హాల్ అనుకుంటే మాత్రం యూ కెన్ కన్సిడర్ దిస్ మోడల్. 100% మిమ్మల్ని సాటిస్ఫై అయితే చేస్తుంది. ఇది ఇక వర్డిక్ట్ విషయానికి వస్తే అంతే. నేను దీన్ని కొన్నది ప్రైస్ వచ్చేసి <10,000 ఆఫర్లో కొన్నాం. మన డీల్ ఛానల్లో డీల్ వస్తే పోస్ట్ కూడా చేసిన చాలామంది కొన్నారు. ఇప్పటివరకు జాయిన్ అయిపోతే డీల్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేసుకున్నప్పుడు జాయిన్ అవ్వండి. మేము <10,000 కొన్నా. యాక్చువల్లీ దీంతో కాస్ట్ వచ్చేసి 15,000 రూపాయలకే చెప్తున్నాను కదా. బిగ్గర్ సైజ్ హాల్స్ మీకు మంచి బేస్ కావాలనుకుంటే తీసుకోండి, అదర్వైజ్ యూ కెన్ స్కిప్ దిస్ మోడల్. అండ్ వేరే ఆల్టర్నేటివ్స్ కూడా చాలా ఉన్నాయి మార్కెట్లో, వాటన్నిటి మన ఛానల్లో చాలా రివ్యూస్ ఉన్నాయి, అవన్నీ చూడండి. బెటర్ బెస్ట్ ఆఫ్ వీడియో కూడా వెరీ సూన్ వస్తుంది. మీకు అండర్ 15,000 లేదు కొనాలి, 10,000 లేదు కొనాలని ఆ వీడియోలో మీకు నేను మీ రూమ్ సైజ్కి తగ్గట్టుగా ఏది తీసుకోవాలనేది ఆ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.